ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ ఎనర్జీ క్రైసిస్. మన డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ చాలా టెక్నాలజీస్ రావడం వల్ల. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఏఐ బూమ్ అనేది జరుగుతుంది. ఈ ఏఐ బూమ్కి కూడా మన సెమీ కండక్టర్స్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఇవన్నీ పవర్ చేయడానికి కూడా మనకి ఎనర్జీ అనేది చాలా అవసరం. అయితే హియర్ వీఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ ది కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. ఆ కన్వెన్షనల్కి ఆల్టర్నేటివ్గా మనకి మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిలయబుల్ సోర్స్ వచ్చేసరికి న్యూక్లియర్ ఎనర్జీ. అందుకే ఈ న్యూక్లియర్ ఎనర్జీని డెవలప్ చేయడానికి అండ్ స్కేలబిలిటీ పెంచడానికి గవర్నమెంట్ శాంతి బిల్ 2025ని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ శాంతి బిల్ 2025 ఏంటి, అసలు దీని పర్పస్ ఏంటి, దీనివల్ల ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఇదంతా చూద్దాం. హలో ఆఫీసర్స్, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. అయితే శాంతి స్టాండ్స్ ఫర్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మెయిన్గా ఇది ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది? See, the main purpose of this bill is to make అంటే ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీని మనం న్యూక్లియర్లోకి తీసుకురావడం కోసం ఈ బిల్ తీసుకురావడం జరిగింది. అయితే ఇంతకుముందు మనకి ఉండే యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయి నౌ ద న్యూక్లియర్ ఎనర్జీ హ్యాస్ గ్రోన్ అలాట్. అయితే మనకి ప్రజెంట్ కావాల్సినట్టుగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అండ్ ఇప్పటి వరకు మనకి పార్టిసిపేషన్ అనేది చాలా లిమిటెడ్గా, ప్రైవేట్ పార్టిసిపేషన్ చాలా లిమిటెడ్గా, లేకపోతే అసలు లేకుండా ఉంది. మెయిన్లీ ద మోనోపలి అంతా కూడా ఏంటి, ఈ న్యూక్లియర్ ఎనర్జీ పరంగా మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉండేది. అండ్ ఆల్సో ఈ రకంగా గవర్నమెంట్ మోనోపలి ఉండడం వల్ల ద ఎక్స్పాన్షన్, ఏ రకంగా అయితే మనం గ్రో అవ్వాలో న్యూక్లియర్ సెక్టర్, ఏ రకంగా అయితే ఎక్స్పాండ్ అవ్వాలో అదంతా కూడా ఎక్స్పాండ్ అవ్వడం లేదు. అయితే మనకి ఇప్పుడు నెట్ జీరో, మనం వీఆర్ ప్లానింగ్ టు టార్గెట్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. సో 2070 కల్లా ఈ నెట్ జీరో ఎమిషన్స్కి మనం అచీవ్ చేయాలి అని చెప్పంటే న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్. అయితే గ్లోబల్గా చూసుకుంటే మనకి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండ్ అడ్వాన్స్ రియాక్టర్స్ అవన్నీ చాలా వస్తున్నాయి. ఈ రకమైన కాంపిటేటివ్ టెక్నాలజీ అంతా బయట ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ మన కంట్రీలోకి రావాలంటే కూడా దాని తగ్గట్టుగా చేంజెస్ చేసి ప్రైవేట్ వాళ్ళని, దాంతోపాటు ఫారిన్ ఇన్వెస్టర్స్ని న్యూక్లియర్ దాంట్లో అలౌ చేయాలి. అయితే మెయిన్ ఈ బిల్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కన్సాలిడేట్ ద ఎర్లియర్ 2 laws. మనకి అదే 2 laws ఉన్నాయి, లైక్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ ఒకటి, లైక్ ఇందాక చూసాం కదా అటామిక్ ఎనర్జీ యాక్ట్, న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ అనేవి ఉన్నాయి. ఈ రెండింటిని కన్సాలిడేట్ చేసి మోడర్న్ ఫ్రేమ్వర్క్ పరంగా రూల్స్ అన్నిటిని కూడా చేంజ్ చేస్తుంది. అండ్ మెయిన్గా ప్రైవేట్ ప్లేయర్స్, ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ ఉంటారు కదా, నౌ ద ప్రైవేట్ సెక్టర్ విల్ ఎంటర్ ఇన్ టు ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్. అండ్ ఇప్పుడు ఏవైతే రెగ్యులేషన్స్ కానీ సేఫ్టీ ఉన్నాయో ఇవన్నీ కూడా దాని కింద ఈ మోడర్న్ సేఫ్టీ రూల్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది, జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిజాస్టర్ హ్యాపెన్స్. అండ్ మనకి ఏదైతే మనం లాంగ్ టర్మ్ క్లీన్ ఎనర్జీ, రిలయబుల్ ఎనర్జీ అనుకుంటున్నామో ఈ టార్గెట్ని కూడా ఇది మనకి లైక్ ఫోకస్ చేసి మనకి అచీవ్ అయ్యేలా చేస్తుంది. నౌ ప్రైవేట్ సెక్టర్ ఈ పరంగా ఏమేమి చేయొచ్చు? నౌ దట్ ద బిల్ ఈస్ పాస్డ్, ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళు దే కెన్ బిల్డ్ ఓన్ అండ్ ఆపరేట్ ఆర్ డీకమిషన్ రియాక్టర్స్ని వాళ్ళే కమిషన్ చేయొచ్చు, డీకమిషన్ చేయొచ్చు, ఓన్ చేసుకోవచ్చు, ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫారెన్ పార్టిసిపేషన్ కూడా అప్ టు 49% మనము అలౌ చేసాము. అండ్ ఇట్ విల్ ఎంకరేజ్ ద లైక్ ఇప్పుడు ఏంటి బేసిక్గా మనం చెప్పినట్టుగా బయటంతా కూడా వరల్డ్లో ద టెక్నాలజీ ఈజ్ వెరీ లైక్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ పరంగా. నౌ దట్ వీ హ్యావ్ ఓపెన్ ఇట్ టు ద ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ ది ఫారిన్ ఇన్వెస్టర్స్. నౌ మనకి ఈ రకమైన టెక్నాలజీ ఏదైతే లేటెస్ట్ ఉన్నాయో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని లేటెస్ట్గా చూస్తున్నాం, ఇవన్నీ కూడా మనకి ఇండియాలోకి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఉంది. దెన్ బట్ ద గవర్నమెంట్ ఏదైతే సెన్సిటివ్ ఫ్యూయల్ మెటీరియల్స్, వేస్ట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద న్యూక్లియర్ ఫ్యూయల్ ఇదంతా ఉంటుంది కదా, ఆ కీ ఆస్పెక్ట్స్ అన్నీ మాత్రం కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. నౌ ఇప్పుడు ఈ రెగ్యులేటరీ రిఫార్మ్స్ పరంగా చూసుకుంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డ్ ఏదైతే ఉందో దానికి మనము స్టాట్యుటరీ స్టేటస్ ఇచ్చాం. దాంతోపాటు లైసెన్సింగ్ ఆఫ్ ది ప్లాంట్స్, దాంతోపాటు న్యూక్లియర్ ప్లాంట్ ఎంత సేఫ్గా ఉంది అదంతా సేఫ్టీ ఆడిట్స్, అండ్ ఏదైనా యాక్షన్స్ తీసుకోవాలంటే ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డ్ అనేది తీసుకుంటుంది. నౌ దెర్ ఈస్ ఆల్సో ట్రిబ్యునల్ కాల్డ్ అటామిక్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ టు హ్యాండిల్ ద డిస్ప్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఇట్. నౌ ఇప్పుడు ఇంతకుముందు బేసిక్గా మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడైతే మనకి ఇక్కడ న్యూక్లియర్ ప్లాంట్ పెట్టాలి అనుకుంటే ద లయబిలిటీ, అంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, తప్పు జరిగినా లయబిలిటీ అంతా కూడా సప్లయర్స్ ఎవరైతే ఉంటారో ఆ సప్లయర్స్ మీద ఉండేది. అందుకని సప్లయర్స్ అందరు కూడా చాలా భయపడేవాళ్ళు ఏమైనా ఇవ్వాలి అని చెప్పంటే, బికాస్ ఇప్పుడు ఏమన్నా చిన్న తేడా జరిగితే గవర్నమెంట్ విల్ పుట్ దెమ్ ఇన్ ఆర్ గవర్నమెంట్ విల్ పనిష్ దెమ్. నౌ ఇక్కడ మనం తీసుకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీఫార్మ్ ఆర్ ద బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసరికి నౌ ద లయబిలిటీ ఈ షిఫ్టెడ్ టు ద ప్లాంట్ ఆపరేటర్స్.
ఎవరైతే న్యూక్లియర్ ప్లాంట్ పెడుతున్నారో వాళ్ళ మీద ఆర్ ఇంటర్న్ గవర్నమెంట్ మీద వాళ్ళ మీద కూడా లైక్ లయబిలిటీ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఈ సప్లయర్ లయబిలిటీ అంటే ఎవరైతే ఇప్పుడు సప్లయర్ లయబిలిటీ లేదు కాబట్టి నౌ పీపుల్ విల్ బీ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద న్యూక్లియర్. నౌ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ అజ్యూమ్ ద రెస్పాన్సిబిలిటీ అది రాయదాన్ని సప్లయర్స్. ఇంతకుముందు ఈ లయబిలిటీ అనేది సప్లయర్స్ మీద ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఇది ఆపరేటర్స్ మీద ఎక్కువ ఉంటుంది. దెన్ గ్లోబల్గా కూడా ఈ రకంగా చూసుకుంటే ఇనీషియల్గా బట్ దిస్ వాజ్ సపోజ్ టు బీ డన్ అంటే లయబిలిటీ అనేది ఎప్పుడు సప్లయర్స్ మీద ఇస్తే ఎప్పుడు డెవలప్ అవ్వరు. నౌ గ్లోబల్ స్టాండర్డ్స్ పరంగా కూడా నౌ వీఆర్ అలైనింగ్ బై షిఫ్టింగ్ ద లయబిలిటీ. అండ్ ఆల్సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ నౌ దట్ వీ హ్యావ్ ఓపెన్డ్ అప్ ఫర్ ద ప్రైవేట్ ప్లేయర్స్ అండ్ ఆల్సో ద ఫారెన్ ప్లేయర్స్, నౌ ద ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ ఇన్. ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు అండ్ ఇప్పుడు వాళ్ళకి భయం ఏం లేదనమాట, ఎందుకంటే లయబిలిటీ వాళ్ళ మీద ఉండదు కాబట్టి. నౌ గవర్నమెంట్ మాత్రం దే విల్ హ్యావ్ ఎ మొనోపోలీ ఓవర్, అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్షన్ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంటే చేస్తుంది. దెన్ హెవీ వాటర్ పరంగా కూడా మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. లాస్ట్లీ ఏదైతే ఫ్యూయల్ వాడేస్తామో ఆ వేస్ట్ న్యూక్లియర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ విల్ హ్యావ్ ద స్ట్రాటజిక్ కంట్రోల్ ఓన్లీ. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి రావడం లేదు. నౌ వై ఇప్పుడు బేసిక్గా మనకి ఏంటి, దీనివల్ల మనకి క్లీన్ ఎనర్జీ పుష్ అనేది వస్తుంది. ఏ రకంగా హియర్ ఇన్ ద న్యూక్లియర్ ఎనర్జీ మనకి ఆల్మోస్ట్ జీరో ఎమిషన్స్, ఆల్మోస్ట్ నియర్ జీరో ఎమిషన్స్ వల్ల ఇట్ విల్ సపోర్ట్ అవర్ ఎనర్జీ సెక్యూరిటీ. అంటే మనకి ఏ రకంగా అయితే ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీకి కూడా ఒక కంటిన్యూస్ అండ్ ఆల్సో మోస్ట్ రిలయబుల్ అండ్ పవర్ఫుల్ సోర్స్. మనకి ఇప్పుడు విండ్ ఎనర్జీ పరంగా కావచ్చు, లేకపోతే సోలార్ ఎనర్జీ పరంగా కావచ్చు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ పరంగా చూసుకుంటే క్లౌడ్ కవర్ అనేది ఉండకూడదు అండ్ సన్లైట్ అనేది ఎప్పుడైతే 90 degrees యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో ప్యానల్ మీద అప్పుడు మాత్రమే దాని ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండి పవర్ అనేది విత్ మోస్ట్ ఎఫిషియన్సీ జనరేట్ అవుతుంది. దెన్ విత్ రెస్పెక్ట్ టు విండ్ ఎనర్జీ పరంగా చూసుకుంటే మనకి విండ్ మూమెంట్ అనేది కావాలి. బట్ న్యూక్లియర్ పరంగా యూ డోంట్ హ్యావ్ టు స్టాప్. మీరు మన రియాక్టర్ని ఎంత ఆపరేట్ చేస్తే మనకి అంత ఎనర్జీ వస్తూనే ఉంటుంది. సో వీ కెన్ ఎన్ష్యూర్ ద ఎనర్జీ సెక్యూరిటీ అండ్ బేస్ లోడ్ క్లీన్ పవర్ ఏదైతే ఉంటుందో అది మనము ఎన్ష్యూర్ చేయొచ్చు. అండ్ ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ నౌ వీఆర్ జస్ట్ ప్రొడ్యూసింగ్ 7 to 8 gigawatt త్రూ న్యూక్లియర్. వీఆర్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ 7 to 8 gigawatt మాత్రమే ఇప్పుడు మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇది మనం 2047 కల్లా 100 gigawatt అచీవ్ చేయడం కోసం మెయిన్గా ఈ స్టెప్ తీసుకోవడం, ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. నౌ ఈ రిన్యూవబుల్ ఎనర్జీ నేను ఇందాక చెప్పాను కదా, వీఆర్ ఆల్సో టార్గెటింగ్ నాట్ జస్ట్ ఆన్ దిస్. హైడల్ మీద టార్గెట్ చేస్తున్నాము, సోలార్ మీద టార్గెట్ చేస్తున్నాము, విండ్ మీద టార్గెట్ చేస్తున్నాము. బట్ దిస్ విల్ కాంప్లిమెంట్ ద వైల్ అవాయిడింగ్ ద అంటే దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం సొంతంగా కూడా న్యూక్లియర్ పవర్ పరంగా కూడా మేము ఫోకస్ చేయొచ్చు. నా ట్రాన్స్పరెన్సీ పరంగా చూసుకుంటే ఇప్పుడు సెక్షన్ 39 ఆఫ్ ఆర్టీ యాక్ట్ ఓవర్ రైడ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ దేర్ ఇస్ నో పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ ప్రొవిజన్. అంటే పబ్లిక్కి ఏ రకమైన డీటెయిల్స్ కూడా వీటి పరంగా షేర్ చేయకూడదు అనమాట, షేర్ చేయలేరు. ఆర్ ద పబ్లిక్ కాంట్ ఆస్క్ ఫర్ ఎనీ డీటెయిల్స్. అండ్ క్రిటిక్స్ ఏమంటున్నారు, ఇప్పుడు ఈ రకంగా మనం ఎప్పుడు డీటెయిల్స్ అడగలేం కాబట్టి అకౌంటబిలిటీ అనేది తగ్గుతుంది విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ది కంపెనీస్ అని చెప్పి అంటున్నారు. అండ్ సేఫ్టీ కన్సర్న్స్ మెయిన్గా నౌ దట్ ఇప్పుడు జస్ట్ బికాస్ నా ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి నౌ దే విల్ ఆల్సో స్టార్ట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రియాక్టర్స్ అనేవి పెరుగుతాయి, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా పెరుగుతాయి. ఇన్ని పెరిగినప్పుడు విజిల్ బ్లోయింగ్ ఆఫ్ సేఫ్టీ కన్సర్న్స్ అనేవి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో పబ్లిక్ సేఫ్టీ విల్ బి కాంప్రమైజ్డ్ అని చెప్పి కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు అనమాట. నౌ అదర్ క్రిటిసిజమ్స్ ఏంటి, లయబిలిటీ డైల్యూషన్ సీన్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అండ్ సిటిజన్ అన్ఫ్రెండ్లీ. ఇప్పుడు లయబిలిటీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పరంగా ఈ లయబిలిటీ లేదు. బట్ అల్టిమేట్గా ఈ లయబిలిటీ అంతా గవర్నమెంట్ మీద అండ్ పీపుల్ మీద పడుతుంది. బికాస్ ఇఫ్ ఎనీ స్మాల్ యాక్సిడెంట్, ఏ చిన్న యాక్సిడెంట్ అయినా కూడా న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మనం చాలా ఇయర్స్ వరకు ఆ ఇంపాక్ట్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో అపోజిషన్ ఏమంటుంది, అపోజిషన్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఏ స్టాండింగ్ కమిటీ రిఫరల్. స్టాండింగ్ కమిటీకి ఒకసారి పంపించాలి, రిఫర్ చేయాలి, వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి అని చెప్పి అపోజిషన్ అంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అంటే గవర్నమెంట్ ఎంతకు మించి అంటే ఎక్కడి దాకా వెళ్ళొచ్చో అంతకు మించి కూడా పవర్స్ తీసుకొని వెళ్తుంది దీనికోసం అని చెప్పేసి కూడా కొంతమంది క్రిటిసిజమ్స్ ఉంది. అండ్ సివిల్ సొసైటీ ఏదైతే ఉందో దీని పరంగా మ్యాక్సిమం ప్రొటెస్ట్ చేస్తున్నారు. బికాస్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ ద ప్రయారిటీ. ఇది మనం న్యూక్లియర్ ప్లాంట్స్ పెడుతున్నప్పుడు ఆ వేస్ట్ కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి వచ్చే రేడియేషన్ కావచ్చు, ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ వచ్చే రేడియేషన్ జనరేషన్స్ టు జనరేషన్స్ వరకు కూడా పీపుల్ని ఇంపాక్ట్ చేస్తుంది. నౌ
గవర్నమెంట్ అసలు ఎందుకు మెయిన్గా జస్టిఫికేషన్ ఇచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ థింక్స్ దట్ ఇన్ని రోజులు మనం గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ మొనోపొలీ పెట్టడం వల్లే న్యూక్లియర్ పవర్ అనేది అంత డెవలప్ అవ్వాలో అంత డెవలప్ అవ్వలేదు. అందుకని అది ఉంచడం కోసం, అది డెవలప్ చేయడం కోసమే, అంటే లైక్ ఆల్సో టు అట్రాక్ట్ ద బిగ్ క్యాపిటల్. ఏ రకంగా అయితే గ్రోత్ మనం చూస్తామో అంత రకంగా గ్రోత్ అవ్వకపోవడము, అండ్ లైక్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రాకపోవడం విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్. సో గవర్నమెంట్ ఈస్ జస్టిఫైయింగ్ దట్ మనము బిగ్ క్యాపిటల్ తేవాలి అని చెప్పంటే ఈ మూవ్ అవసరం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దాంతోపాటు మన న్యూక్లియర్ సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి గ్లోబల్ స్టాండర్డ్స్కి కూడా అలైన్ అవ్వాలి అని చెప్పి దాని పరంగా ఇంకొక జస్టిఫికేషన్ కూడా ఇస్తుంది. దెన్ మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ న్యూక్లియర్ పరంగా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టము అండ్ ఆల్సో లైక్ కావాల్సిన ఎనర్జీ అవన్నీ కూడా ఖచ్చితంగా లైక్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఇంప్రూవ్మెంట్ కోసమే ఈ బిల్ తీసుకొచ్చామని చెప్పి గవర్నమెంట్ అంటుంది. నౌ ఆల్సో లైక్ ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ పెట్టాలి అని చెప్పంటే ద అప్రూవల్స్ అండ్ ఆల్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం, అండ్ పెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది. నౌ ఇప్పుడు ఆ ఫాస్ట్ అప్రూవల్స్ అనేవి ఫాస్ట్గా అయ్యి అండ్ ప్లాంట్ డిప్లాయ్మెంట్, కమిషనింగ్ ఆఫ్ ద రియాక్టర్స్, డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ప్లాంట్స్ కూడా ఫాస్ట్గా అవ్వడం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఈ మూవ్ తీసుకున్నా అని చెప్పి చెప్తుంది అనమాట. నౌ ఇంకొంతమంది సపోర్టర్స్ ఏమంటున్నారు, సపోర్టర్స్ సే దట్ నౌ దట్ ఇప్పుడు ప్రైవేట్ పరంగా ఓపెన్ చేశాం కాబట్టి నౌ వీ కెన్ డెవలప్ విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ అండ్ వీ కెన్ బికమ్ వెరీ కాంపిటేటివ్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే స్పేస్ కూడా మనం ప్రైవేట్కి ఓపెన్ చేసాము, అండ్ దాని పరంగా ఏంటి, లైక్ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ లాట్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్టర్. సో ఈ రకంగా వీ కెన్ బికమ్ మోర్ కాంపిటేటివ్ ఇన్ న్యూక్లియర్ మార్కెట్ అని కూడా సపోర్టర్స్ అంటున్నారు. దాంతోపాటు మనం ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో దీనికి కూడా ఇది బాగా మేక్ ఇన్ ఇండియాకు ఒక మంచి బూస్ట్ ఇస్తుంది అని చెప్పేసి సపోర్టర్స్ అంటున్నారు. దెన్ ఆ టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ అంటే ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ కలిసి తీసుకోవచ్చు, పీపీపీ పెరుగుతాయి, దాంతోపాటు ఫారెన్ క్యాపిటల్ వస్తుంది అండ్ ప్రైవేట్ సెక్టర్స్ కెన్ బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ రకంగా ఏంటంటే టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అండ్ మనం ఏదైతే నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అనుకుంటున్నామో వీటన్నిటికీ కూడా ఈ రకంగా ఏదైతే ఇది ఉందో ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఈ పర్టికులర్ స్టెప్ మనకి ఎందుకు ఇండియాకి ఇంపార్టెంట్? దిస్ ఈజ్ బికాస్ మనకి ఇప్పుడు మ్యాసివ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్. ఇప్పుడు చూసుకుంటే ఇండస్ట్రీస్ పెరిగిపోయాయి, ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం కాబట్టి మెనీ ఇండస్ట్రీస్ వస్తాయి. దాంతోపాటు ఇప్పుడు ఏ బూమింగ్ చేయాలన్నా కూడా మన సెమీకండక్టర్స్ అవన్నీ కూడా రన్ చేయాలంటే కూడా మనకి ఏమంటారు పవర్ అనేది ఎక్కువ కావాలి. అండ్ విత్ రెస్పెక్ట్ టు రోబోటిక్స్, విత్ రెస్పెక్ట్ టు స్పేస్ అండ్ ఆల్సో ఇంట్లో మన ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ ఏ గుడ్ హోమ్ అండ్ ఈ రకంగా డిమాండ్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తుంది బికాస్ ఆఫ్ ది ర్యాపిడ్ అర్బనైజేషన్. అంటే అర్బనైజేషన్ ఫాస్ట్గా జరగడం వల్ల, బికాస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గ్రోయింగ్ సిటీస్, Tier 2, Tier 3 సిటీస్, వీటన్నింటిలో కూడా డిమాండ్ పెరగడం వల్ల మనకి డిమాండ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఈ రకమైన డిమాండ్ మీట్ అవ్వడానికి మనకి లో కార్బన్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు కోల్ ఉంది, కోల్ ఏంటి, కోల్ ఈజ్ ఎ హై కార్బన్ ఎమిటర్. ఈ రకమైన హై కార్బన్ కాకుండా లో కార్బన్ ఎమిటర్, లో కార్బన్ ఎమిషన్స్ అండ్ లో కార్బన్ ఎనర్జీ మీద మనము ఫోకస్ చేయాలి. అండ్ దిస్ విల్ ఆల్సో బ్రింగ్ ఏ స్ట్రాటజిక్ లివరేజ్ ఇన్ ద గ్లోబల్ పాలిటిక్స్. అంటే మనకి ఇప్పుడు న్యూక్లియర్ పరంగా మనం డెవలప్ అవుతే అవర్ బార్గెనింగ్ పవర్ అండ్ ఆల్సో అవర్ పవర్ ఇన్ ద గ్లోబల్ స్టేజ్ విల్ బికమ్ మోర్. సో అండ్ ఆల్సో దిస్ న్యూక్లియర్ విల్ సర్వ్ యాజ్ ఏ రిలయబుల్ ఆల్టర్నేటివ్ టు కోల్. నేను ఇందాక మీకు చెప్పినట్టు కోల్ ఈజ్ ఆల్వేస్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ పొల్యూషన్ అండ్ కోల్ ఇట్స్ ఎ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఎమిషన్స్ అనేవి పక్కా వస్తాయి, దాంతోపాటు పొల్యూషన్ వస్తుంది, ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దిస్ విల్ బీ సీన్ యాజ్ ఏ గుడ్ ఆల్టర్నేటివ్ టు సో శాంతి బిల్ ఏదైతే ఉందో విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్, ఇన్నాళ్ళుగా ఉన్న గవర్నమెంట్ మోనోపోలీని ఎండ్ చేయడం కోసం మనం ఈ బిల్ని తీసుకొచ్చాం. బట్ ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్స్ పబ్లిక్ సేఫ్టీ అండ్ ఆల్సో లయబిలిటీ మైట్ బీ షిఫ్టింగ్ ఆన్ ది గవర్నమెంట్ ఆర్ ద పీపుల్. సో దీని పరంగా మనం ప్రాపర్గా ఎన్ష్యూర్ చేయగలిగితే అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ వెల్, మనం ఇంకా న్యూక్లియర్ పవర్ పరంగా, న్యూక్లియర్ టెక్నాలజీ పరంగా కూడా గ్లోబల్గా విల్ స్టాండ్ ఇన్ ఏ వెరీ గుడ్ స్టేజ్. So thank you so much. We'll be back again with another video.